బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు కలిసిమెలిసి చేసుకునే బతుకమ్మ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అసలు బతుకమ్మ మనకి ఎంత మేలు చేస్తుందో తెలుసా? దేశంలో నవరాత్రుల పూజలు ఎంతో ఘనంగా చేసుకుంటారు. కానీ తెలంగాణలో మాత్రమే ఈ ఫెస్టివల్ని బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ అంటే రంగురంగుల పువ్వులతో చేసే బొడ్డెమ్మగానే చూస్తారు. కానీ తీరొక్క పువ్వులతో చేసే బతుకమ్మ మనకు చేసే మేలు ఎంతో ఉంది. అయితే బతుకమ్మ భూమి, నీరు, మనుషుల మధ్య సంబంధాన్ని ప్రతీకగా చెప్తుంది. ప్రతి ఏడాది ఈ పండగ వర్షాకాలం చివర్లో చేసుకుంటాం. ఈ 9 రోజుల పండగ పితృ అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి నవమి అంటే దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. అంటే 9 రోజులు 9 రకాల బతుకమ్మల్ని చేస్తారన్నమాట. అవేంటంటే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఊరంతా బతుకమ్మని చేసి ఊరు మధ్యలో పెట్టి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడతారన్నమాట. అసలు బతుకమ్మను చేయడం వల్ల నేచర్కి, నేచర్ నుంచి మనుషులకి ఎంత మంచిదో మీకు తెలుసా? బతుకమ్మను ఆ సీజన్లో పూచే ప్రత్యేకమైన గునుగు పువ్వు, తంగెడు పువ్వు, గుమ్మడి పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు ఇలా రకరకాల పువ్వులతో చేస్తారు. ఈ పువ్వులతో చేసే బతుకమ్మ వల్ల నేచర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. బతుకమ్మకి వాడే పువ్వులన్నిటిలో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. వాటి వల్ల వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాలను దూరం చేస్తాయి. బాగా వర్షాలు పడి చెరువులు, వాగులు నిండిపోతాయి. అలా నిండడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మనం చేసిన బతుకమ్మలను చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ పువ్వుల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వాటర్ని ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేస్తుంది. ఇలా చేయడం వల్ల చెడు నీటి నుంచి వచ్చే డిసీజెస్, టైఫాయిడ్, డయేరియా, ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా చాలా రోగాలను కంట్రోల్ చేస్తుంది. బతుకమ్మను నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల ఇలా మనుషులను నేచర్తో కలుపుతుంది. ఇలా బతుకమ్మ వల్ల ప్రకృతికి, మనుషులకు ఎన్నో లాభాలు ఉన్నాయి.